జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి, దాని వ్యవహారం ఏంటి అనేది చూడకముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది నిన్న కూడా చెప్పాను. నేను మహాసేన మీడియా యూట్యూబ్ ఛానల్ నుంచి అలాగే ఫేస్బుక్ నుంచి కూడా పోస్ట్ పెట్టాను. ఈ పోస్ట్ పెడితే నన్ను చాలామంది తిట్టారు. దీని మీద తిట్టారు, కామెంట్లో తిట్టారు, రకరకాలుగా తిట్టారు వీళ్ళు. అయితే నేను ఏం రాశాను, తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో జగన్పై దేశవ్యాప్తంగా అన్ని కుల మతాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందరూ ముక్తకంఠంతో జగన్ చేసిన పనిని ఖండించారు. కానీ ఇప్పుడు జగన్ని డిక్లరేషన్ విషయంలో తిరుమల రాకుండా అడ్డుకోవడం వలన మాత్రం జగన్కి జరిగే డ్యామేజ్ కన్నా సింపతి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అతను తిరుమలకు రావడం వల్ల కొత్తగా అతను కొరిగేదేమీ లేదు. 2024 ఎలక్షన్లో పూర్తిగా బలహీన పడిన అతన్ని కూటమి మిత్రపక్షాల కామెంట్ల వల్ల 40% ఓటింగ్ వచ్చింది. జగన్ తిరుమల వెళ్ళినా వెళ్ళకపోయినా నాకు వచ్చిన నష్టం లేదు, బాధ్యత గల టీడీపీ కార్యకర్తగా మాత్రమే చెప్పానన్నాను. దీని మీద చాలామంది నీకు ఇంకా వైసీపీ మీద మోజు తగ్గలేదు, నీకు జగన్ రెడ్డి మీద ఇంకా ప్రేమ ఉంది, నువ్వు వైసీపీ కోవటివి, నువ్వు అలా చేస్తావు ఎలా చేస్తావని రకరకాలుగా నాకు ఒకసారి ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీ ఇంట్లో ఏదో దొంగతనం చేశాను, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. దొంగతనం చేస్తే మీ ఇంట్లో ఒక కార్యక్రమం జరుగుతుంది, ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు రాజేష్ని పిల్లలేదు. మీరు చుట్టుపక్కల వాళ్ళు అడిగారు, ఏమంటే రాజేష్ మీరు ఫ్రెండ్సే కదా, మరి ఎందుకు వెళ్ళలేదు రాజేష్ని కార్యక్రమానికి అని అడిగారు. అడిగితే మీరు ఏం చెప్పాలి, అది నా ఇంట్లో దొంగతనం చేశాడు కాబట్టి నేను పిల్లలేదు అనాలి. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారా, అలా చేశాడా అయితే రానివ్వకూడదని బాబు, అలాంటి మా ఇంట్లో కూడా మేము రానివ్వండి అంటారు. ఆ చుట్టుపక్కల ఎస్సీలు ఉండొచ్చు, క్రిస్టియన్లు ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. కానీ మీరు రాజేష్ ఎస్సీ వాడు కాబట్టి నేను పిల్లలేదు అన్నారనుకోండి, ఎస్సీలందరూ మీ మీద ద్వేషం పెంచుకుంటారు. ఎస్సీలందరూ ఒకవేళ దొంగతనం చేసినా సరే సపోర్ట్ చేస్తారు. లేదా క్రిస్టియన్ కాబట్టి నేను పిల్లలేదు అన్నారనుకోండి, మళ్ళీ క్రిస్టియన్స్ అందరిలో నేను సాఫ్ట్ అయిపోతాను, మీరు క్రిస్టియన్స్ అందరికీ శత్రువు అయిపోతారు. మీరు చెప్పాల్సింది ఏంటి, నేను చేసిన తప్పేంటో చెప్పాలి. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం రావడానికి అర్హుడు కాదు. ఎందుకు కాదు, అతను ఎంతో పవిత్రంగా హిందువులందరూ ఆచరించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశాడు. నువ్వు లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసావు అబ్బాయి, నువ్వు తిరుమల రాకుండా మేము అడ్డుకుంటాం నిన్ను, నువ్వు తిరుమల ఎలా వస్తావో చెప్తావు, నేను తిరుమల అడిగట్టినావునని మీరు స్టేట్మెంట్ ఇచ్చుంటే మొత్తం అన్ని కుల మతాలు కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. అది వదిలేసి ఆయన పలానా మతస్థుడు పదే పదే చెప్పడం వల్ల నేను ఒకటే చెప్తున్నాను, జగన్ రెడ్డికి మతం లేదు, నిజంగానే అతనికి మతం లేదు, అతనికి డబ్బే అతని మతం. కానీ మీరు ఆ మతాన్ని వల్ల రానివ్వట్లేదు, ఆ మతం అని పదే పదే చెప్పడం వల్ల ఆ మతస్థులు మళ్ళీ అతని మీద సాఫ్ట్ కార్నర్ సింపతి వస్తుంది. టు బీ ఫ్రాంక్, ఆ మతంలోనే కాదు ఇతర దళిత వర్గాల్లో అంటే అణిచివేతకు గురైన వర్గాల్లో కూడా అతని మీద సానుభూతి వస్తుంది. దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే నాకే సింపతి వచ్చింది అతను ఫస్ట్ టైం. నన్ను ఎంత ఎరా చేశాడు అంత ఎరా చేశాడు అతను. ఈ రాష్ట్రాన్ని దుంపనాశనం చేశాడు, మా ఎస్సీలు ఎంతోమందిని చంపించాడు, నా మీదే 20 కేసులు 30 కేసులు 20 రోజులు జైలు, నా మీద హత్యా ప్రయత్నాలు అబ్బో చాలా జరిగాయి. అలాంటి నాలాంటోడికే అరే ఇతను మతం వల్ల, ఇతను కులం వల్ల, లేకపోతే ఇతను మతం వల్ల ముఖ్యంగా ఇతను దీనికి గురవుతున్నాడా అన్నట్టు ఒక్క సెకండ్ అనిపించింది. అమ్మని అమ్మ నాలాంటోడిగా అనిపించింది అంటే మిగతా వాళ్ళు ఏడిచేస్తారు, దొరిలేస్తారు. కరెక్ట్ కాదు అది. ఎట్టి పనులు అతను చేసిన తప్పు చెప్పడం అనేసి అతని కులం ఏంటో అతని మతం ఏంటో అదెందుకండి, అది ఎత్తొద్దు. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, దాన్ని మెన్షన్ చేయడం వల్ల అతనికి లాభమే తప్ప నష్టం లేదు. ఎందుకు లాభం, నిజంగా అతను వెనక మీరు ఎన్ని చేసినా ప్రతి పార్టీలోనూ హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. ఏ పార్టీలోనూ పూర్తిగా ఒక కులం ఒక మతం వాళ్ళు అనేది ఉండరు. ఇప్పుడు మత రాజకీయానికి మతం మీద జరిగిన అన్యాయానికి తేడా ఒక చిన్న సన్నని గీత మాత్రమే. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు మనం ఇప్పటిదాకా చెప్పాం. అతను లడ్డూ ప్రసాదం విషయంలో అతను చేసిన కల్తీ ఎంత పాపమది అనేది దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. అతను డ్యామ్ డిష్ అయిపోయాడు. ఇప్పుడు అతన్ని ఇక మతం కోణంలో టార్గెట్ చేసేయటం, నువ్వు క్రిస్టియన్ అయ్యి నువ్వు ఇలా చేస్తున్నావు అలా ఇలా చేయటం వల్ల ఇక్కడ నుంచి అది మళ్ళీ మతం రంగు తీసేసుకుంటుంది. మత రాజకీయాలు వద్దండి ఈ రాష్ట్రంలో, మత రాజకీయాలు చేసే పార్టీలు కూడా కాదు ఇవి. కాబట్టి అతనికి సాఫ్ట్నెస్, అతనికి మళ్ళీ అతను బలోపేతం అయిపోయే అవకాశం. అరే అతను తప్పు చేశాడు, తప్పు చేసినోడిని నువ్వు తప్పు చేసావు అనకుండా అతను మతాన్ని తిడితే అది అతనికి ఎఫెక్ట్ అయిపోద్ది.
ఈ కారణంతోనే నేను పెట్టాను. నేను చాలామంది నన్ను నువ్వు పార్టీ లైన్ దాటి వెళ్ళిపోతావు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ చాలామంది అంటారు. అయితే మీకు ఒక చిన్న మాట చెప్పి మెయిన్ మ్యాటర్లోకి వెళ్తానండి. నేను తెలుగుదేశం పార్టీలో చేరిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను ఎప్పుడూ పలానా పదవి కావాలని కానీ, పలానా పొజిషన్ కావాలని కానీ, నాకు ఈ ప్రోటోకాల్ ఉండాలని కానీ ఎప్పుడు ఎవరిని కోరింది లేదు, నేను ఆశించింది లేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన టికెట్ నా అదృష్టం కొలిది వచ్చిందని నేను భావించాను. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన పనిని బట్టి నాకు ఇచ్చిన ఫలితం అది. నా టాలెంట్ని గుర్తించి ఆయన ఇచ్చారు ఫస్ట్ లిస్ట్లో. కానీ పార్టీకి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు నేను టికెట్ నాకు నేను వదులుకున్నాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలామంది ఎంతో సీనియర్లు పార్టీలో ఉన్న ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటూ ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా టికెట్ ఇవ్వని కారణంగా పార్టీ వదిలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి మా గొల్లపల్లి సూర్యారావు గారు టికెట్ రాని కారణంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బండ బూతులు తిట్టించిన వాళ్ళు ఉన్నారు. టికెట్ రాని కారణంగా ధర్నాలు, నిరసనలు, ఏంటయ్యి దిష్టిబొమ్మ దగ్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను చేయలేదండి. ఎందుకంటే పార్టీ అంటే నాకు గౌరవం. చంద్రబాబు నాయుడు గారన్నా, లోకేష్ గారన్నా నాకు దాన్ని ఏమనాలి, అపరిమితమైన గౌరవం. కాబట్టి నేను ఆ పనులు ఎప్పుడు చేయలేదు. ఇంకొక అడుగు ముందుకేయాలంటే కొద్దిమంది నాయకులు ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా మాకు పలానా పదవి ఇవ్వలేదు, ఇంకా మాకు మంత్రి పదవులు రాలేదు, మాకు ఇంకో పదవి రాలేదని పార్టీని ఇప్పటికీ కూడా సూటిపోటు మాటలు అంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఎంత కష్టపడ్డామో, ఏం చేసామో పెద్దలకి తెలిసి, రాష్ట్రానికి తెలుసు. కానీ ఏ రోజు మేము ఆశించలేదు. పార్టీకి ఎప్పుడు కట్టుబడి ఉన్నటువంటి అదే కదా. పార్టీ మనకు మేలు చేసినా, మేలు చేయకపోయినా పార్టీ లైన్ దాటకుండా పార్టీకి క్రమశిక్షణగా పనిచేయడం, పార్టీ గెలుపు కోసం పనిచేయడం, ఇంకా అంతకన్నా ఏం దొరుకుతారండి? జీతం లేని పనులాగా ఎక్కడ దొరుకుతారు అలాగా? అలాంటి మమ్మల్ని నువ్వు పార్టీకి వ్యతిరేకంగా వెళ్తావు, పార్టీకి ఇలా చేస్తున్నావు. నేను ఏదో మీటింగ్ పెట్టాను అన్నారు కాకినాడలో. ఆ మీటింగ్ దేనికోసం అండి? ఒక వర్గం వాదన ఇప్పటి వరకు సమాజం విన్నది, మరో వర్గం వాదన కూడా ప్రభుత్వం దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి, నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లాలనేది. ఒకవేళ నిజంగా గవర్నమెంట్ వ్యతిరేకంగా చెప్తే నిరసనలు, ధర్నాలు చేస్తారండి, సమావేశాలు పెట్టుకోరు. ఆ సమావేశం కూడా ప్రభుత్వం దృష్టికి వేరే వర్గం వాదన తీసుకెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ వేరే వర్గానికి శత్రువు అవ్వకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు మాడతారు. ఆయన కరెక్ట్గా న్యాయం తీరుస్తాడు ఆయన. ఆ ఉద్దేశంతో చేయటం తప్ప నన్ను విమర్శించడం, దయచేసి ఇది నేను వైసీపీ వాళ్ళని ఇంకొకళ్ళని అంటలేదండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు నన్ను ఎంత విమర్శించినా ఎవరు నమ్మరు. కానీ పార్టీలో ఉన్న కొద్దిమంది ఇక్కడికి వచ్చి కామెంట్లు పెట్టడం, నువ్వు అలా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, నా మీద దుష్ప్రచారం, మీరు ఎంతన్నా బదనాం చేయండి, ఎంతన్నా బుర్ర జల్లండి నా మీద. కానీ వాస్తవాలు కూడా అర్థం చేసి మీటింగ్ పెట్టాను అన్నారు కాకినాడలో. ఆ మీటింగ్ దేనికోసం అండి? ఒక వర్గం వాదన ఇప్పటి వరకు సమాజం విన్నది, మరో వర్గం వాదన కూడా ప్రభుత్వం దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి, నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లాలనేది. ఒకవేళ నిజంగా గవర్నమెంట్ వ్యతిరేకంగా చెప్తే నిరసనలు, ధర్నాలు చేస్తారండి, సమావేశాలు పెట్టుకోరు. ఆ సమావేశం కూడా ప్రభుత్వం దృష్టికి వేరే వర్గం వాదన తీసుకెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ వేరే వర్గానికి శత్రువు అవ్వకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు మాడతారు. ఆయన కరెక్ట్గా న్యాయం తీరుస్తాడు ఆయన. ఆ ఉద్దేశంతో చేయటం తప్ప నన్ను విమర్శించడం, దయచేసి ఇది నేను వైసీపీ వాళ్ళని ఇంకొకళ్ళని అంటలేదండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు నన్ను ఎంత విమర్శించినా ఎవరు నమ్మరు. కానీ పార్టీలో ఉన్న కొద్దిమంది ఇక్కడికి వచ్చి కామెంట్లు పెట్టడం, నువ్వు అలా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, నా మీద దుష్ప్రచారం, మీరు ఎంతన్నా బదనాం చేయండి, ఎంతన్నా బుర్ర జల్లండి నా మీద. కానీ వాస్తవాలు కూడా అర్థం చేసుకోండి.